స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నియోజకవర్గంలోని 4 మేజర్ పంచాయతీలకు 4 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ 4 ట్రాక్టర్లు ఏకొల్లు, కారూరు, కోటపోలూరు, పుదూరు పంచాయతీలకు ఇచ్చామన్నారు. భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నియోజకవర్గంలోని 4 మేజర్ పంచాయతీలకు 4 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ 4 ట్రాక్టర్లను ఏకొల్లు, కారూరు, కోటపోలూరు, పుదూరు పంచాయతీలకు ఇచ్చామని అన్నారు. ఈ ట్రాక్టర్లను సరిగ్గా వినియోగించుకొని పంచాయతీలను పరిశుభ్రతతో ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ చెత్తని ట్రావెల్ చేయడానికి, చెత్తని తీసుకెళ్ళడానికి మన నియోజకవర్గంలోని 4 మండలాలకి, తడలోని కారూరుకి, సూళ్లూరుపేట, కోటపోలూరు, నాయుడుపేట, పుదూరు, దొరసత్రం, ఏకొల్ల అట్లా 4 ట్రాక్టర్లు 4 పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. చెత్త ఎక్కడ స్టోర్ అవ్వకుండా ఉండడానికి, చెత్త వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, చెత్త వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మున్సిపల్ మినిస్టర్ గారికి, నారాయణ గారికి చెప్పడం జరిగింది. అలాగే చెత్త పన్ను కూడా తీసేశారు. చెత్త వల్ల ఎవరికి ప్రాబ్లం లేకుండా దాన్ని ఎస్డబ్ల్యూపీ షెడ్లకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడ సంపద సృష్టించడానికి మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. దానికోసం మన నియోజకవర్గంలో 4 పంచాయతీలకి 4 ట్రాక్టర్లు ఇవ్వడం. మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ పథకం కింద గ్రామాల్లో మేజర్ పంచాయతీలు ఉంటే 5 లక్షల రూపాయలు ఆ పంచాయతీని ప్రథమంగా తీసుకొని వాటికి ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇండియన్ వరకు ట్రాక్టర్ ఏర్పాటు చేసి ఆ పంచాయతీ నిధులు స్టేట్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ ద్వారా కానీ ట్రక్ అదేవిధంగా మెయింటెనెన్స్ చేసుకునే కార్యక్రమం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. మరి మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో కర మండలంలో కారూరు పంచాయతీ, సూళ్లూరుపేట మండలంలో కోటపోలూరు పంచాయతీ,